కలిసి వచ్చి దేవుని యొక్క వాక్యాలు ధ్యానించుటకు, నేర్చుకుటకు, చదువుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప కృపను బట్టి దేవునికి వేలాది వందనాలు. గత కొన్ని రోజుల్లో నుంచి దేవుని యొక్క వాక్యంలో నుంచి యేసయ్య చెప్పుతూ వచ్చిన కొన్ని ఉపమానముల గురించి చదువుకోవడానికి, నేర్చుకోవడానికి దేవుడు మనల్ని సహాయపరిచారు. పోయిన రోజు మనం ఆలోచించింది ఇద్దరు రుణస్తుల గురించి వాక్యం చెప్పిన ఒక మాట గురించి ఉపమానంగా మనం వినగలిగాం. అందులో మనం తెలుసుకోగలిగాం, మనం అందరం కూడా దేవుని యొక్క దృష్టిలో రుణస్తులై ఉన్నాము, రుణాన్ని ఇచ్చి తీరి ఉన్నాం. దేవుడు మనకి ఇచ్చినవే అన్నిది, అందుకే మనం ఆయనకి ఏమై ఉన్నాం, రుణపడి ఉన్నాము అన్న ఒక విషయం గురించి ఉపమానముగా వాక్యంలో నుంచి చూడడం జరిగింది. ఈరోజు దేవుని యొక్క వాక్యాంశాల్లో నుంచి మనం చూసుకుందాం పునాది గురించి. రెండు రకాలైన పునాదుల గురించి ఈ యేసయ్య చెప్పిన వాక్యాంశాలు మనం చూసుకుందాం. మత్తయి సువార్తల పుస్తకం 7వ అధ్యాయములో దాని 24వ వచనం నుంచి దాని 29వ వచనం వరకు చదివితే యేసయ్య రెండు రకములైన పునాది కల్పించిన ఇల్లు గురించి చెప్పబడుచున్నది. దాని గురించి చదివితే మనం చూడగలిగేది, ఆ ఉపమానములో ఇద్దరు రకములైన మనుషులు రెండు రీతి కలిగిన ఇల్లు కట్టించి వాటికి కలిగిన రెండు రీతి కలిగిన పునాదుల గురించి ఉపమానము చెప్పేటట్టుగా మత్తయి సువార్తల పుస్తకం 7వ అధ్యాయం 24వ వచనం నుంచి చదివి తీరవచ్చు. అందుకే అక్కడ చదివిన మాటల్లో ఈ పునాది గురించి మనం చదువుకు తీరొచ్చు. అందుకే మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం చెప్తున్న మాట, దేవుని యొక్క వాక్యములను విని దాన్ని అనుసరించి ఆచరించిన వారు బుద్ధి కలిగిన మనుషులని వాక్యం సెలవిచ్చుచున్నది. అందుకే దేవుడు ఆశించేది దేవుని యొక్క వాక్యం వినాలి. దేవుని యొక్క వాక్యం వింటే మాత్రం సరిపోదు, ఆ విన్న వాక్యము జీవితములో ఏమై తీరాలి, కనిపించి తీరాలి, ప్రయోగములో వచ్చి తీరాలి, అలవాటై తీరాలి. లేకపోతే దానికి ఏం కలగాలి, విన్న వాక్యము యొక్క సాదృశ్యము జీవితంలో కనిపించి తీరాలి. అదే దేవుడు ప్రతి దేవుని బిడ్డలో నుంచి ఆశించేది. కేవలం వాక్యం వినేవారు మాత్రం కాదు, వాక్యాన్ని జీవితములో ఏం చేయాలి, అనుభవ సాదృశ్యముగా చూపించి తీరాలి. అలాంటి వారికి యేసయ్య పిలిచినదేంటో తెలుసా? బుద్ధి కలిగిన మనిషి, పరిజ్ఞానం కలిగిన మనిషి అని యేసయ్య వారిని ఏం చేసేది, పిలిచేటట్టుగా మనం చూడగలుగుతున్నాం. అలాగైతే దేవుని దగ్గరనున్న ప్రజలు ఆత్మీకులుగా ఉన్నవారు బుద్ధి కలిగిన వారిగా ఉండాలని దేవునికి ఆసక్తి ఉంది. బుద్ధిహీనులు అవ్వాలని దేవునికి ఆసక్తి లేదు. ప్రతి దేవుని యొక్క బిడ్డలు ఏమై తీరాలి, బుద్ధి కలిగిన వారిగా ఉండి తీరాలి. బుద్ధి కలగాలంటే దేవుని యొక్క వాక్యం వినాలి. ఎంత అధికముగా దేవుని యొక్క వాక్యం వినడానికి ఒక దేవుని యొక్క బిడ్డ ప్రారంభిస్తాడో అంతగా దేవుని యొక్క వాక్యాన్ని తన జీవితములో అభ్యాసపరచడానికి, జీవితములో రుజువుపరచడానికి, జీవితములో దాని ప్రక్రియలో ఉన్న మార్పు చూపించడానికి బుద్ధి కలిగిన మనుషులకు మాత్రమే జరిగి తీరేది. అందుకే చాలామంది దేవుని బిడ్డలు వాక్యం వింటున్నారు, కానీ విన్న వాక్యము జీవితంలో ప్రయోగం వచ్చుచున్నారా లేదా అన్నదే దేవుడు ఏం చేసేది, పరిశోధించి తీరేది. అందుకే విని జీవితంలో దానిని ప్రయోగపరిచి దాన్ని అనుసరించి నడవడానికి, అభ్యాసపరచడానికి ప్రారంభించిన వాడు పరిజ్ఞానం కలిగిన ఒక మనిషి. ఆ పరిజ్ఞానం కలిగిన మనిషికి తన జీవితంలో దూరచూపు ఉంది. భవిష్యత్తు గురించి ఆలోచించిన వాడు, మంచి జాగ్రత్తతో తన జీవితాన్ని ఏం చేసుకున్నాడు, సరిపరుచుకున్నవాడు. అలాంటి వాడు కట్టుకుంటున్న ఇల్లు బండరాతిపై ఉంటున్నదని యేసయ్య మత్తయి సువార్తల పుస్తకం 7:24లో చెప్పేది. అలాగైతే నీవు ఆత్మిక విధానములో కట్టుకు వచ్చేది వాక్యాధారంగా అయి ఉండి తీరాలి, నడుచుకొచ్చేది వాక్యాధారంగా ఉండి తీరాలి, నీ స్వభావ తరగతిలో వాక్యాధారంగా ఉండి తీరాలి. నువ్వు పొందుకున్న విధానాలన్నీ కూడా వాక్యము చెప్పునట్టుగా ఉందా లేదా ఏం చేయాలి, పరిశోధించి తీరాలి. ఈ కాలములో అనేక మంది దేవుని యొక్క బిడ్డలు వాక్యాధారములోకి తిరగడానికి ఇష్టపడట్లే. వాక్యం ఏం చెప్పుచున్నదో
దానిని విని దాని ప్రకారంగా జీవితాన్ని ఏం చేయడానికి ఇష్టం లేదు, మార్చడానికి ఇష్టం లేదు. అందుకే వారికి ఏమి లేదు, పునాది లేని పరిస్థితి అయిపోయేది. వారు కట్టుకొచ్చుచున్న ఆత్మీకతకి ఏం కాలేదు, ఒక ఇల్లుగా నిలబడలేకపోతున్నది. ఆ కట్టుకొచ్చిన ప్రక్రియ ఆ ఇల్లు ఏం కావట్లే, బలము లేనట్టుగా ఉండి తీరుతున్నది. అందుకే ఇక్కడ కట్టించిన మనిషి తన ఇల్లును బండరాతి పైన కట్టుకున్నాడు. అందుకే బండరాతి పైన కట్టుకోవాలి అంటే ముందు రాళ్ళు తీసుకురావాలి. రాళ్ళు అలా తీసుకొచ్చేస్తే ఇల్లు అయిపోద్దా? రాళ్ళను ఏం చేయాలి, చెక్కాలి. సరిగ్గా దానిని ఏం చేయాలి, ఆకృతిలో తీసుకురావాలి. ఆకృతిలో తీసుకోకుండా నచ్చినట్టుగా తీసుకొచ్చామనుకోండి, రాయ అడ్డదిడ్డంగా ఉంటుంది. అడ్డదిడ్డంగా ఉన్న రాళ్లతో ఏం చేయలేము, ఇల్లు కట్టుకోలేము. అందుకే వాక్యాలు మనం వినేటప్పుడు వాక్యాలు మనకి అడ్డదిడ్డంగా కనిపించవచ్చు. కొన్ని వాక్యాలు మనల్ని పొడిచినట్టుగా ఉంటుంది, కొన్ని వాక్యాలు మనల్ని సమాధానపరిచినట్టుగా ఉంటుంది, కొన్ని వాక్యాలు మనల్ని విడుదలిచ్చినట్టుగా ఉంటుంది, కొన్ని వాక్యాలు మనల్ని ఏడిపించినట్టుగా ఉంటుంది, కొన్ని వాక్యాలు మనల్ని ఏం చేసి గాయపరిచేటట్టుగా ఉంటుంది, కొన్ని వాక్యాలు మనకి నెమ్మది పరిచేటట్టుగా ఉంటుంది, కొన్ని వాక్య పరిచర్యలు మనల్ని కిందకి దించేటట్టుగా ఉంటుంది, కొన్ని వాక్య పరిచర్య మనల్ని లేవనెత్తేటట్టుగా ఉంటుంది. అందుకే అడ్డదిడ్డంగా మనకి కనిపించవచ్చు, కానీ ఆ వాక్యాన్ని విని క్రమపరిచి దానికి ఒక మంచి రీతి కలిగిన ఆకృతిని ఇవ్వగలిగితే నువ్వు కొన్ని కట్టుకోగలుగుతావు. అందుకే వాక్య పరిచర్యను చేస్తున్న సేవకులు వాక్యాలు తీసుకొచ్చి వాళ్ళు ఏం చేస్తారు, నరుకుతారు, కడతారు, ఆకృతి తెచ్చి వాక్య పరిచర్యకు తయారు చేస్తారు. ఆ వాక్య పరిచర్య తయారు చేసినప్పుడు అందులో వ్యాపరించేది దేవుని యొక్క ఆత్మశక్తియే, సొంత శక్తి కాదు. దేవుని యొక్క ఆత్మశక్తియే ఆ వాక్యానికి ఏం చేసేది, ఏ మనిషికి ఎలాంటి వాక్య విధానము కావాలో, ఎవరి జీవిత విధానానికి ఎలాంటి వాక్యములో ఉన్న పూర్ణత కావాలో ఆ ఆత్మలో ఉన్న వాక్యం ఏం చేస్తుంది, అందించుకుని వారి జీవితంలో మార్పు తెచ్చి తీరుద్ది. అందుకే దేవుడు మనలో నుంచి బుద్ధిమంతులుగా మారడానికి దేవుడు ఆశపడుతున్నారు. బుద్ధిమంతులే కొన్ని ఏం చేసుకోగలిగేది, కట్టుకోగలిగేది. బుద్ధిమంతులు కొన్ని ఇల్లులు కట్టగలుగుతారు. ఆ ఇల్లు మంచి రాతితో కట్టే ఒక ప్రక్రియలో ఉండి తీరిద్ది. కారణం ఏంటి, వారు వాక్యం వింటున్నవారు, వాక్యం అనుసరించి వారి జీవితాన్ని ఏం చేస్తున్నవారు, క్రమపరుచున్నవారు, సరిపరుచుచున్నవాడు. అలాగైతే ఎంత అధికముగా నీవు దేవుని వాక్యాన్ని వింటున్నావో, ఎంత అధికంగా దేవుని యొక్క వాక్యానుసారంగా క్రమపరుచుచున్నావో, అంత అధికంగా కొన్ని నీవే నీ జీవితంలో కట్టుకుంటూ పోతున్నావు. అందుకే బుద్ధిమంతులే ఏం చేసుకోగలిగేది, కొన్ని కట్టుకోగలిగేది. బుద్ధిహీనుడు ఏం చేస్తాడు, ఏమి చేయడు, తనకు నచ్చినట్టుగా జీవిస్తాడు. అందుకే ఈ రాత్రి వేళ నీవు వాక్యాన్ని విని దాన్ని అనుసరించి జీవితాన్ని క్రమపరిచ నువ్వు బుద్ధిమంతుడివి. ఆ బుద్ధిమంతుడు ఏదో ఒకటి దేవుని కొరకు ఏం చేస్తాడు, కట్టి తీరుతాడు. అయితే ఇక్కడ చెప్పిన ఈ మాటల్లో ఈ బుద్ధిమంతుడు కట్టింది ఒక ఇల్లు వచ్చినది. ఆ ఇల్లు ఏమై తీరింది, బండరాతి పైన ఆయన కట్టుకున్నాడు. లేకపోతే ఆ ఇల్లుని కింద నుంచి పై వరకు దేనితో కట్టుకున్నాడు, బండరాతితో కట్టుకున్నాడు. నాకు ఆశ్చర్యం అనిపించిన మాట ఏంటిదంటే, ఆ ఇల్లు మొత్తం దేనితో కట్టించుకున్నాడు, రాయితోనే కట్టించుకున్నాడు. ఇప్పుడు మీరు నాకు జవాబు చెప్పాలి. ఓకే, పునాది రాయితో కట్టొచ్చు, గోడలు రాయితో కట్టొచ్చు, స్లాబ్ రాయితో కట్టొచ్చా? మన వాక్యం వింటున్న దాంట్లో మేస్త్రులు చాలా మంది ఉన్నారు. రాళ్లతో స్లాబ్ కట్టొచ్చా? మనం అనుకుంటున్నాం కట్టలేమని, కానీ ఈ మనిషి బుద్ధిమంతుడు, కట్టుకున్నాడు. ఎందుకు? ఈయన తన సొంత శక్తి ప్రయత్నంతో కాదు, దేని ద్వారా కట్టుకున్నాడు, వాక్యం అనుసరించి కట్టుకున్నాడు. అలాగైతే వాక్యానికి శక్తి ఉంది కొన్ని రాళ్లను ఏం చేయడానికి, స్లాబ్లా చెక్కడానికి. ఉన్నారా? మానుషికంగా మేస్త్రులు ఆలోచిస్తారు, రాళ్లతో స్లాబ్ ఏం చేయలేరు.
కట్టలేరు. మీరు అందరూ చెప్పారు, నాకు తెలుసు, నాకు తెలుసు. రాళ్లతో అలాగే ఏం చేయలేరు. స్లాబ్ కట్టడం, అలాంటి స్లాబ్ లాంటి పెద్ద రాయి ఒక చెక్క ముక్కలు దొరక తీరొచ్చా? చెక్కితే దొరికిద్ది. ఉన్నారా? అలాగైతే ఆ వింటున్న వాక్యము జీవితములో అలవాటు అవుతున్నసరికి, అభ్యాసం అవుతున్నసరికి ఒక రేకు మొక్కలాగా అది ఏం చేయవచ్చు? స్లాబ్కి పనికి వచ్చేటట్టుగా రాళ్ళు ఏం చేయవచ్చు? ఆకృతి చెంది మారి తీరొచ్చు. అందుకే ఈయన కట్టుకున్న ఆ ఇల్లు మొత్తం దేనితో కట్టబడింది? రాళ్లతో కట్టబడింది. మీకు ఇది చెప్పినప్పుడు కొద్దిగా ఆశ్చర్యం అనిపించవచ్చు. మాస్టర్ గారికి ఏమైనా పిచ్చెక్కిందా ఏమో అని ఒక సందేహం రావచ్చు. స్లాబ్ ఎలాగయ్యారు? రాళ్లతో కట్టి వేసి స్లాబ్ను రాళ్లతో ఎలాగ ఉంచాడేమో అని ఒక సందేహం మీకు రావచ్చు. కానీ నేను చెప్పేది, మన బుద్ధికి అది తలుచుకోవడానికో అది చూచుకోవడానికి స్తోమత లేదు, కానీ వాక్యానికి దానికి మించిన శక్తి ఉంది. అవునా? వాక్యం, దేవుడు పలికిన వాక్యము సృష్టిలో ఉన్నవన్నిటినీ కూడా ఏం చేసింది? రూపకల్పన ఇచ్చి తీరింది. వెలుగు పుట్టునుగాక అని చెప్పేసరికి వెలుగు ఏం చేసింది? టక్కన వచ్చేసింది. సముద్రం వచ్చునుగాక అని చెప్పేసరికి సముద్రం వచ్చింది. అలాగైతే వాక్యము లోపల ఉన్న శక్తి రాళ్లను చెక్కి స్లాబ్ను చేసే ఒక శక్తి లేదా? అది ఎవరి ద్వారా జరిగి తీరుతుందో తెలుసా? బుద్ధిమంతుల ద్వారా జరిగి తీరిద్ది. వాక్యం వింటున్న వారి ద్వారా జరిగి తీరిద్ది. లేకపోతే వాక్యానుసారంగా జీవితాన్ని క్రమపరిచిన వాడు, బాగుపరిచిన వాడు, సరిపరిచిన వాడి ద్వారా దేవుడు ఏం చేస్తారు? రాళ్లను స్లాబ్ చేసి తీరుతారు. దానికి మంచి ఉదాహరణే ఇశ్రాయేల్ ప్రజలు ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు సముద్రం ఏమై తీరింది? వారి కొరకు డ్యాముగా మారి తీరింది. నమ్మడానికి కష్టం కదా. సముద్రం ఏమై తీరింది? గోడలా నిలబడిపోయింది. ఇశ్రాయేల్ ప్రజలకు దాటుకుపోవడానికి ఏమై తీరింది? అంత శక్తియుక్తంగా దేవుని యొక్క గాలి విసరగా సముద్రములో ఉన్న సముద్ర తిరంగముల అన్ని కెరటాలన్నీ ఏమై తీరింది? గోడగా అడ్డుగా నిలబడి తీరిందంటే దేవుని యొక్క వాక్యానికి కూడా అంత సామర్థ్యము, శక్తి ఉంది. రాళ్ళని ఏం చేయొచ్చు? స్లాబుగా మార్చి తీరొచ్చు. అందుకే దేవుని యొక్క వాక్యానికి ఇంత అధిక శక్తి ఉంది. అది ఎంత బండ రాతినైనా కూడా అది ఏం చేస్తుంది? నలగగొట్టి ఎర్రగొట్టి తీర్చేస్తుంది. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని శుద్ధిగా చెప్పబడుచున్నది. అది ఎలాంటి రాళ్ల పైన కొట్టినా దానికి ఏం చేయొచ్చు? సరిగ్గా చెక్కి తీరొచ్చు. అవును కదా? అలాగైతే నీవు వింటున్న వాక్య పరిచర్య నిన్న ఆత్మీకతలో ఒక బుద్ధి కలిగిన మనిషిగా చెక్కుతున్నారు. నీ ద్వారా కొన్ని కట్టబడడానికి దేవుడు నిన్ను చెక్కుతున్నారు. ఆ చెక్కిన చెక్కుకి ఏమై తీరుతున్నావు? నీవు ఒక ఆకృతి చెందిన ఒక సృష్టిగా మారుతున్నావు. ఆకృతి చెందిన ఒక రూపముగా మారుతున్నావు. ఆకృతి చెందుతున్న ఒక సాదృశ్యముగా నీలో ఏమవుతున్నది? మార్పు వచ్చి తీరుతున్నది. అందుకే ఈ బుద్ధి కలిగిన వాడు ఆయన కట్టించుకున్న ఇల్లు బండరాతితో కట్టాడు, కానీ ఆ బండరాతి ఏమై తీరింది? దేవుని యొక్క వాక్యాన్ని విన్నట్టుగా ఉంది. దేవుని యొక్క వాక్య తరగతిని అనుభవించినట్టుగా ఉంది. అందుకే ఏమై తీరింది? ఆ ఇల్లు బలము కలిగిన ఇల్లై తీరింది. బుద్ధి కలిగిన మనిషి ద్వారా కట్టబడిన ఇల్లై తీరింది. అందుకే ఆయన కట్టించుకున్న ఇల్లు రాళ్లతో కట్టించుకున్నాడు కాబట్టి ఆయనకి దూరచూపు ఉంది. ఏంటి దూరచూపు? ఆయనకి తెలుసు ఈరోజు అన్ని బాగానే ఉన్నాయి, కట్టేటప్పుడు అన్ని బాగానే ఉన్నాయి. కట్టిన తర్వాత ఈ ఇళ్ళ పైన ఏం చేయొచ్చు? గాలి రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, పిడుగు రావచ్చు, ఇంకేం పెద్ద బండరాయిలు పడవచ్చు, ఏమైనా జరిగి తీరొచ్చు. అందుకే ఈ మనిషికి పరిజ్ఞానం ఉంది కాబట్టి, బుద్ధి ఉంది కాబట్టి ఈయనకి దూరచూపు ఉంది.
భవిష్యత్తు గురించి ఆయనకు ఒక అవగాహన ఉంది. అందుకే ఆయన ఏం చేసుకున్నాడు? కట్టుకున్న ఇల్లు అన్నిటికైనా స్ట్రాంగ్ అయిన వస్తువుతో కట్టుకున్నాడు. ఈ రాత్రి వేళ నీ ఆత్మిక జీవితాన్ని కట్టుకునేది కూడా వాక్యమన్న ఆ శక్తితో నువ్వు కట్టుకొని తీరాలి. ఆ బలము కలిగిన ఆ వాక్యాధారములో నీ జీవితాన్ని ఏం చేసుకోవాలి? క్రమపరుచుకు తీరాలి. అందుకే సేవకులు ప్రయత్నించేది దేవుని యొక్క బిడ్డలు వాక్యాధారంలోకి తిరిగి రావాలని. అలాంటి మంచి సేవకులు ఉన్నారు కాబట్టి దేవునికి స్తోత్రం. వారిని నిన్ను ఏం చేస్తున్నారు? వాక్యాధారంలో నిన్ను తిప్పుతున్నారు. పాస్టర్ గారికి ఇష్టం లేక కాదు, నువ్వు పండగలు చెయ్యకూడదని. పాస్టర్ గారికి ఇష్టమేమేమో లేదని అలాగేదు. నువ్వు అలా చేసి వాక్యంలోంచి తొలగిపోకూడదని, నువ్వు లోక విధానాలు చేసుకుంటూ వాక్యంలో నుంచి వెనక్కైపోకూడదని సేవకులకు ఆసక్తి ఉంది కాబట్టి వారు నిన్నేం చేసేది? వాక్యము లోపలకు మిన్నలు నడిపించి తీసుకొచ్చేది. వాళ్ళు ఆశించేది నువ్వు ఒక బుద్ధి కలిగిన వాడిగా ఏం చేయాలి? నిలబడి తీరాలి. నువ్వు కట్టుకున్నది చిరకాలం నిలబడేటట్టుగా ఉండాలి. అవును కదా? మీరందరూ ఇల్లు కడుతున్నారు. ఇల్లు కట్టేటప్పుడు ఎన్ని సంవత్సరాల కొరకు కడుతున్నారు? కొందరు 10 సంవత్సరాలు చెప్తారు, కొందరు 20 సంవత్సరాలు చెప్తారు, కొందరు 50 సంవత్సరాలు చెప్తారు. కానీ కాంట్రాక్టర్లు కానీ మేస్త్రికి కానీ అడిగారు అనుకోండి, వాళ్ళు చెప్తారు 100 సంవత్సరాలకి నేను గ్యారంటీ ఇస్తానండి. కారణం ఏంటిది? ఆయనకి తెలుసు ఆయన కట్టినది బలమైన వస్తువుతో. ఆ బలమైన వస్తువుని ఏం చెయ్యరు, ఏమి కూడా ఎరగొట్టి తీరదు. అందుకే వాళ్ళ ధైర్యంతో చెప్పేది, నేను కట్టించింది ఏం చేయి తీరుద్ది, 100 సంవత్సరాలు వస్తాయి. క్రాకులు అంత త్వరగా రావు, అంత త్వరగా ఇరిగిపోయి తీరదు. అలాగైతే ఒక కాంట్రాక్టర్ అంత గ్యారంటీ ఇవ్వగలిగితే వాక్యం నీ లోపల పనిచేయడం ప్రారంభిస్తే, వాక్య ప్రకారంగా నీ జీవితాన్ని క్రమపరచడానికి ప్రారంభిస్తే, వాక్యం నిన్ను ఒక బుద్ధి కలిగిన మనిషిగా మార్చేత నువ్వు కట్టింది ఎవరు కూడా ఏం చేయలేరు, ఇరగొట్టలేరు. కట్టబడకపోతేనే, వాక్యాధారంగా వాక్యం చెప్పిన ప్రకారంగా కట్టబడకపోతే ఏమైపోయి తీరొచ్చు? ఇరిగిపోయి తీరొచ్చు, క్రాకులు వచ్చి తీరొచ్చు, నీ దూర చూపు లేకుండా నీవు కట్టించినది పనికి రాకుండా ఉంది తీరొచ్చు. అందుకే రాత్రి వేళ మన ఆత్మీక జీవితంలో కట్టుకున్నదన్నీ ఏమై తీరాలి? బండరాతితో అయ్యుండి తీరాలి. అందుకే వాక్యాధారములో తిరిగినవాడు, వాక్యాధారంగా జీవితాన్ని క్రమపరుచుకున్నవాడు కట్టుకునేది క్రీస్తు అన్న బండరాటి పైన. అందుకే దానిని ఎర్రగొట్టుకొని ఎవరు కూడా నిన్నేం చేయలేరు, దేవుని దగ్గర నుంచి నిన్ను దూరపరచలేరు, ఆత్మీయతలో నుంచి నువ్వు వేరుపరచలేరు, నిన్నేం చేయలేరు. దేవునిలో నుంచి దూరపరిచే ఒక శక్తి సామర్థ్యం ఎవరికి కూడా లేదు. అందుకే ఆయన ఏం చేసుకున్నాడు? బండరాతితో ఇల్లుని కట్టుకున్నాడు. ఇప్పుడు 25వ వచనానికి వచ్చినప్పుడు చూడగలిగేది, బండరాతితో కట్టుకున్న ఇల్లు పైన మొదటిగా ఏమొచ్చింది? వర్షం వచ్చింది. వర్షం యొక్క శక్తి మీకు తెలుసా? అది పడడం ప్రారంభిస్తేనే మీకు తెలుస్తుంది. వర్షం పడేటప్పుడే దాని శక్తి సామర్థ్యం ఎంత ఉందో తెలిసి తీరేది. అవును కదా? చాలా మందికి వర్షం యొక్క శక్తి తెలియదు. వర్షం యొక్క శక్తి తెలియాలంటే వర్షం ఉన్న చోటుకి వెళ్ళాలి. అందుకే ఈ బండరాతితో బుద్ధి కలిగిన మనిషి కట్టించుకున్న దాంట్లో అప్పటి వరకు అన్ని బాగానే ఉన్నాయి. కానీ అకస్మాత్తుగా ఒక రోజు ఏమొచ్చింది? వర్షం పడడం ప్రారంభించింది. ఈయన ఊహించుకున్నాడు, ఏదో అపాయం నా జీవితంలో వచ్చి తీరిద్ది, ఏవైనా నాశ నష్టాలు వచ్చి తీరు. అందుకే ఈయనకి దూరచూపు ఉంది కదా, భవిష్యత్తు గురించి అవగాహన ఉంది కదా. ఈయన కట్టించుకుంది తన స్వబుద్ధితో కాదు, వాక్యాధారముగా, వాక్యం చెప్పిన ప్రకారముగా ఆయన తన జీవితాన్ని కట్టుకుంటూ వచ్చాడు. కాబట్టి వర్షం వచ్చినా కూడా ఆ ఇల్లుని ఏం చేయలేకపోయింది, 1 ఇంచి కూడా కదపలేకపోయింది. అందుకే కదా కొన్ని ఇళ్ళలన్నీ ఇరిగిపోవడానికి ఉన్న కారణం ఎప్పుడు? వర్షం వచ్చినప్పుడే తెలుస్తుంది. అవునా? కొందరు ఇల్లు కట్టించినప్పుడు నీళ్ళు పోయారు. దేనికి? గోడలకి నీళ్ళు పోయారు. నువ్వు పోయొద్దు. కానీ వర్షం వచ్చినప్పుడే
నువ్వు పోసింది కరెక్ట్గా పోసావా, నువ్వు కట్టింది బాగా కట్టావా, ఏమై తీరుద్ది. అందుకే గోడలకి ఏం వచ్చేస్తుంది, క్రాక్ వచ్చేస్తుంది. వర్షం పడేటప్పుడే కొన్ని తెలిసి తీరుద్ది. అందుకే ఒక దేవుని యొక్క బిడ్డ జీవితంలో కట్టుకున్న వాటికి ఏమొచ్చి తీరిద్ది, శోధనలు వచ్చి తీరిద్ది. అప్పుడే తెలిసి వచ్చేది నువ్వు కట్టుకున్నది బలము చెందినదా, బలహీనత చెందినదా. అందుకే ముందు వర్షం పడింది, వర్షము ఆ రాళ్లను ఏం చేయలే, ఏ హాని చేయలే. మరి ఆడు కట్టుకున్నది తన సబుద్ధితో కాదు కదా, వాక్యం అనుసరించి కట్టుకున్నాడు, బుద్ధి కలిగి కట్టుకున్నాడు. వాక్యము ఏం చెప్తున్నదో దానిని అనుసరించి ఏం చేసుకున్నాడు, కట్టుకున్నాడు. కాబట్టి వర్షం ఆయన కట్టించుకున్న రాళ్ళను ఏం చేయలే, కదపలేకపోయింది. అందుకే మొదటిగా ఏమొచ్చింది, వర్షం పడింది, వర్షం ఏ హాని చేయలే. రెండోదిగా ఏమొచ్చింది, వరదొచ్చింది. వర్షం పెరిగి 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 ఏమొస్తుంది, ఫస్ట్ వర్షం పైనుంచి పడింది. ఈ పడిన వర్షం ఏమై తీరింది, కింద నుంచి పైకి లెగడం ప్రారంభించింది. లెగడం ప్రారంభించేసరికి వరద కూడా ఆ రాళ్లను ఏ హాని చెయ్యలే. కారణం ఏంటిది, అది బలం చెందిన ప్రక్రియలో ఉంది. అలాంటప్పుడు పైనుంచి శ్రమ వచ్చింది, కింద నుంచి కూడా శ్రమ లెగిచి వచ్చింది. ఆ ఇల్లు అయినా కూడా ఏం కాలే, కదిలిపోలే. అప్పుడు సమస్య ఒక దేవుని బిడ్డకి పైనుండి వస్తాయి, కింద నుండి వస్తాయి. రెండు పక్క నుండి వచ్చినా కూడా వాక్య పరిమితిలో ఉంటే నిన్నెవరు కూడా ఏం చేయలేరు. మూడోదిగా ఏమొచ్చింది, గాలి కొట్టడం ప్రారంభించింది. మూడోదిగా ఏం చేసింది, మూడో పక్క నుంచి ఏం చేసింది, గాలి కొట్టడం ప్రారంభించింది. గాలి కొట్టడం ప్రారంభించినప్పుడు కూడా ఆ ఇంట్లో ఉన్న రాళ్ళను ఏం చేయలేకపోయింది, కదపలేకపోయింది. అంత శక్తియుక్తంగా ఈ ఇంటి పైన వర్షం, వాన, తర్వాత గాలి దీని మీద ఎంత ప్రభావం చూపించినా ఈ ఇల్లు వాక్యాధారంగా కట్టబడి ఉంది కాబట్టి, క్రీస్తన్న రాయ పైన కట్టబడి ఉంది కాబట్టి, దాన్ని పునాది క్రీస్తులో నాటుకుపోయింది కాబట్టి, ఏ రీతి కలిగిన సమస్య కూడా దానిని ఏం చేయలే, కదపలేకపోయింది. చాలామంది వారి విశ్వాస జీవితంలో కొన్ని శోధనలు వచ్చేస్తే వాళ్ళు ఏమైపోతున్నారు, కదిలిపోతున్నారు, పడిపోతున్నారు. కారణం ఏంటిది, వారు వాక్యాధారంగా కాదు నిలబడింది, వారు క్రీస్తులో కాదు వారి ఆత్మిక విధానాన్ని కట్టుకున్నది, క్రీస్తు పైన కాదు వాళ్ళు బలపడి తీరినది. అందుకే వారు ఏం చేయలేకపోతున్నారు, నిలబడలేకపోతున్నారు. కానీ గొప్ప విషయం ఏంటిదో తెలుసా, ఇన్ని సమస్యలు నాలుగు పక్క నుంచి ఈ ఇంటి పైన తగిలిన ఇల్లు 1 ఇంచి కూడా ఏం చేయలే, కదలలే, ఇరగలే. అలాగే ఏం చేసింది, నిలబడి తీరింది. కారణం ఏంటో తెలుసా, అడుగు నుండి పై వరకు ఏమై తీరింది, వాక్యాధారంగా కట్టబడి ఉంది. అడి నుండి పై వరకు క్రీస్తు పైన కట్టబడి ఉంది. అడి నుండి కింద వరకు పై వరకు ఏం చేసింది, దేవుడు ఆశించిన విధానంగా కట్టబడింది. అందుకే దానికి ఏం కాలే, ఏ రీతి కలిగిన శోధన రాలే. అందుకే ఈ ఇల్లు వర్షానికి కూలి పడిపోకుండా, గాలికి కూలి పడిపోకుండా, వానకి కూలి పడిపోకుండా ఏమై తీరింది, మొత్తం రాళ్లతో కట్టబడి ఉంది. అందుకే నేను ఇందాక చెప్పాను, ఈ ఇంటికి స్లాబ్ కూడా ఏమై తీరింది, రాయితోనే కట్టబడింది. అవును కదా, అందుకే కదా మనం కట్టుకున్న ఇల్లు కూడా రాళ్లతోనే నాకు కట్టించేది. రాళ్ళను ముక్కలు చేసి సిప్స్ చేసేస్తున్నాం, సిప్స్ పొడి, సిప్స్తో ఇంకా పొడి చేసిన సిమెంట్ని ఏం చేస్తున్నాం, కలిపేస్తున్నాం. కలిపేసి దానిని ఏం చేస్తున్నాం, ఏం చేస్తారు, దాన్ని స్లాబ్ చేసేస్తున్నాం. సెంటరింగు, స్లాబు ఇవన్నీ మేస్త్రుల పదాలు, కాంట్రాక్టర్లు వాడిన పదాలు. ఇవన్నీ మనకి తెలియదు, కానీ మనకి తెలుసు కదా. పెద్ద పెద్ద రాళ్ళను చిన్న చిన్న పొడి రాళ్ళుగా చేసేసి సిమెంట్గా తయారు చేస్తున్నారు. చిన్న చిన్న రాళ్ళను గుండ్రంగా
ఉండ్రంగా చేసేసి దాన్ని చిప్స్ కింద వాడేస్తున్నారు. ఇంకా చిన్న చిన్న ఇవన్నీ కలిపేసి ఏం చేస్తున్నారు, స్లాబ్ తయారు చేస్తున్నారు. అలాగైతే ఈ ఇల్లు కట్టుకోవడానికి ఈయన ఎంత చెమట కాచాడో, ఎంత ప్రయాసపడ్డాడో, ఎంత ఖర్చు చేశాడో ఎవరికీ తెలియదు. కానీ వాన వర్ష వరద వచ్చినప్పుడు అందరికీ తెలిసి వచ్చింది, ఈయన చేసిన ప్రయత్నం కష్టార్జితము వాక్య పరిమితిలో ఉన్నది అన్నది అందరికీ తెలిసి వచ్చింది. అందుకే రాయితో ఇల్లు కట్టేది చాలా టైం పడుతుంది. అలాగైతే నీ ఆత్మిక జీవితం రాత్రికి కట్టుకొచ్చే ఇల్లు కాదు. దానికి ఏం చేయాలి, మెల్లిమెల్లిగా కట్టుకుంటూ రావాలి. రోజు కొద్ది లెక్కన కట్టుకుంటూ వస్తేనే ఏ రోగమైనా, శ్రమలైనా, కష్టాలైనా, ఇబ్బందులైనా ఏ వచ్చినా కూడా నిన్నేం చెయ్యదు, అడి నుండి తలపాద వరకు ఏం చేయదు, కదపనివ్వదు. అందుకే రాత్రి వేళ నేను చెప్పేది, వాక్యములోకి తిరగండి, వాక్యానుసరించి జీవితాన్ని క్రమపరచండి, వాక్యం వినండి. క్రీస్తు అన్న బండరాతి పైన పరిజ్ఞానం కలిగిన దేవుని బిడ్డలుగా కట్టుకొని రండి. పునాది నుంచి స్టార్ట్ చేయండి. అలాగైతే వాటిని ఎవరు కూడా ఏం చేయలేరు, కదపలేరు. రెండోదిగా 26వ వచనం చదివితే, ఈ బుద్ధివంతుడితో పాటు ఇంకొక బుద్ధిహీనుడు కూడా ఏం చేశాడు, ఇల్లు కట్టుకున్నాడు. ఆయన ఎలా కట్టుకున్నాడో తెలుసా? దేవుని యొక్క వాక్యం ఆయన విన్నాడు, కానీ ఏం చేయలే, వాక్యం అనుసరించి తిరగడానికో, వాక్యం అనుసరించి జీవించడానికో ఈయనకి ఏం లేదు, ఇష్టం లేదు. అందుకే ఈయన ఏమైపోయాడు, బుద్ధిహీనుడు అయిపోయాడు, లేకపోతే పరిజ్ఞానం లేని వాడిగా ఉండిపోయాడు. అందుకే బుద్ధి లేదు కాబట్టి, వాక్య సరిహద్దులో జీవితాన్ని క్రమపరచలేదు కాబట్టి ఈయన కట్టుకున్న ఇల్లు దేనితో కట్టుకున్నాడు? అమ్మయ్యా. ఇప్పుడు నేను మీ అందరికీ కూడా ఇల్లు గురించి తెలిసిన వాళ్ళే, ఇసుకతో ఇల్లు కట్టగలుగుతామా? మరి వీడు ఏం పెద్ద ఇంజనీరో నాకు తెలీదు, ఎలాంటి ఇంజనీరో ఎలాంటి మేస్త్రియో నాకు తెలియదు, కానీ వీడు మాత్రం ఇసుకతో ఏం చేసుకున్నాడు. మరి ఈ ఇసుకని ఎలా వీడు అతికించాడో నాకు తెలీదు. వీడు చక్కెర బెల్లం వాడాడా, సిమెంట్ వాడాడా, ఇంక ఏం వాడాడో నాకు తెలియదు, కానీ మొత్తానికి దేనితో ఇల్లు కట్టించుకున్నాడు. నేను అనుకుంటున్నాను, ఈయన కట్టించుకున్న ఇల్లు ఎక్కడ, ఏ అరణ్యంలో కట్టుకొని ఉంటాడేమో, ఎందుకంటే మొత్తం ఇసుక కదా. ఎక్కడ కట్టించు, ఎందుకంటే అక్కడైతే కష్టపడక్కర్లే. అందుకే అరణ్యానికి ఎప్పుడైనా మీరు దర్శించితే, చూస్తే తెలిసి తీరొచ్చు, రాత్రికి ఏమై తీరొచ్చు. ఇసుక ఎక్కడి నుంచి అక్కడికి వెళ్తుంది, అక్కడి నుంచి ఇక్కడికి వెళ్తుంది, అక్కడి నుంచి ఇక్కడికి వెళ్తుంది. గాలికి ఎట్టు కుడుతుందో ఇసుక ఏమై తీరిద్ది, ఎగిరిపోతున్నది. ఈరోజు ఇక్కడ ఉన్న ఇసుక అయితే రేపు ఎక్కడ ఉంటుంది, అక్కడెక్కడో ఉంటుంది, రేపు అక్కడెక్కడో ఉంటుంది, ఇంకొకడెక్కడో. దాని మొత్తానికి ఇది ఏం పెద్ద ఇంజనీరో నాకు అర్థం కాదు, కానీ ఇల్లు మాత్రం దేనితో కట్టుకున్నాడు. మరి ఎలాగ గమ్ముతో అతికించి కట్టాడా, చక్కెర బిళ్ళ కట్టి పిసికేసి కట్టాడా ఏమో తెలియదు, కానీ మొత్తానికి ఏం చేసుకున్నాడు, బుద్ధి లేనివాడుగా కట్టించుకున్నాడు. ఇల్లు పని మాత్రం టకటక స్పీడ్గా అయిపోయింది. ఇల్లు పని మాత్రం యమ స్పీడ్లో అయిపోయింది, అంతే కదా. అందరూ అనుకున్న, వామ్మో అద్భుతం, ఆశ్చర్యం ఏంటి, అందరూ రాయితో కట్టేటప్పుడు, ఇటుకతో కట్టేటప్పుడు నువ్వేంద్ర నాయన ఇసుకతో ఇల్లు కట్టుకున్నావు, ఏంటి దీని వెనకాతలో ఉన్న మరిమాయ, ఏం చేసావు? అప్పుడు ఆడ అన్నాడు, ఏం చెప్తావురా, నేను వాక్యం విన్నాను, కానీ వాక్యం జీవితంలో ఏం లేదు, అలవాటు లేదు, వాక్యానుసారంగా జీవితాన్ని మార్చుకోలేదు. అందుకే నేను అద్భుతాలు చేశాను. ఏమని? ఇసుకతో ఏం చేసుకున్నాను, ఇల్లు కట్టుకున్నాడు. అందరూ వచ్చారు, ఫోటోలు తీశారు, అన్నిట్లో ఫోటోలు వచ్చినాయి, పేపర్లో వచ్చి ఉంటుంది, న్యూస్లో వచ్చి ఉంటుంది. అదిగో చూడండి, ఒకడు ఇసుకతో ఏం చేసుకున్నాడు, ఇల్లు కట్టుకున్నాడు. బామ్మో, లైకుల మీద లైకులు, షేర్ల మీద షేర్లు, వా అందరూ మెచ్చుకున్నారు. బామ్మో అద్భుతం, బా చాలా సూపర్.
అడిగితే ఆడు చెప్పాడు, నేను చర్చికి వెళ్ళాను, వాక్యం విన్నాను, కానీ వాక్యాన్ని నేనేం చేసుకోలే, పట్టించుకోలేదు, అభ్యాసపరచుకోలేదు, వాక్యానుసారంగా బుద్ధిమంతుడు అవ్వలే, బుద్ధిహీనుడు అయిపోయాను. అలాగైతే బుద్ధిహీనులు కూడా అద్భుతాలు ఏం చేయొచ్చు? సృష్టించవచ్చు, చేయొచ్చు. సూపర్. బుద్ధిహీనులు కూడా ఏం చేయొచ్చు? ఆశ్చర్యాలు, సూచక క్రియలు చేసి తీరొచ్చు. దాని అర్థం వాటికి ఏమి లేదు, బలము లేదు అన్నది తెలియట్లే. అందుకే నీవు వాక్య పరిమితిలోకి తిరగకపోతే బలము లేనిది కొన్ని కడుతున్నావు. వాక్యానుసారంగా జీవితాన్ని అలవాటు చెయ్యకపోతే బుద్ధిహీనుడిగా మారిపోతున్నావు. బుద్ధిహీనుడిగా ఉండి కొన్ని ఏం చేస్తున్నావు? మొన్న మేము ఒక ఇంటికి ప్రార్థనకి వెళ్ళాం. ప్రార్థనకి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో 30 సంవత్సరాలు ఉన్న ఒక కుర్రోడు ఉన్నాడు. ఆడికి పెళ్లి సంబంధాలు చూశారు వాళ్ళ అమ్మా నాన్న, మంచి కుర్రోడే. వీడికి ఏ రోజు పెళ్లి సంబంధం చూశారో ఆ రోజు నుంచి ఈయనకి మానసిక ఒత్తిడి వచ్చేసింది. మరి ఆ పెళ్లి సంబంధం నచ్చక, లేకపోతే వాళ్ళు ఏమైనా ఇచ్చా ఏమిటో తెలియదు, కానీ ఆ రోజు నుంచి ఈ కుర్రోడు ఏం చేయడం ప్రారంభించాడు తెలుసా? ఊరులో వీధిలో ఉన్న ముచ్చులన్నీ ఏరడం మొదలెట్టాడు. వీడు ముచ్చులన్నీ తెచ్చి 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 ఏం చేసుకున్నాడు తెలుసా? ఆడింట్లో మొత్తము ఏం చేసుకున్నాడు తెలుసా? మడతేసుకొని 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 ఉంచాడు. వీళ్ళ అమ్మా నాన్న చూసినప్పుడు ఈడేంట్రా బాబు ముచ్చులు ఏరుకొని తీసుకొచ్చి పెట్టాడు. కొన్ని రోజులు పోయేకొచ్చాక చూసేసరికి ఆ ఇల్లు మొత్తం దేనితో నిండిపోయింది? ముచ్చులతో నిండిపోయింది. తర్వాత ఇంట్లో ఉన్న సభ్యులు వచ్చి ఈ ముచ్చులన్నీ బయటికి తీయించి ఏం చేశారు? ఇల్లుని బాగు చేశారు. అయినా ఈ కుర్రోడు ఏం చేసేవాడు? మళ్ళీ ముచ్చులు తెచ్చుకొని ఉంచేవాడు. ఇప్పుడు కూడా అదే కుర్రోడు అదే పని చేస్తున్నాడు. అంటే ఆయనకు బుద్ధి పని చెయ్యట లేదు కాబట్టి ఆయన ముచ్చులు ఏరుకొని ఏం చేసుకున్నాడు? అందరూ అనుకున్నాడు, వామ్మో ముచ్చులు ఎవరైనా ఏరొచ్చా, ఇన్ని ముచ్చులు మనకు దొరకొచ్చా, అద్భుతాలుగా చూస్తున్నారు. కానీ ఆయనకి ఏం లేదు, బుద్ధి లేదు. మా మనసు బుద్ధి అన్నది ఆయనకేం చేయట్లేదు, పని చేయట్లేదు. అలాగైతే ఈ కాలంలో కూడా అనేక మంది ఉన్నారు బుద్ధిహీనతతో ఉండి కొన్నిటిని ఏం చేస్తున్నారు? కట్టి చూపించేస్తున్నారు. అది చిరకాలం ఉండదు నాయనా, అది ఒక్కరోజు ఏమై తీరిద్ది, దాని అసలుతనం రుజువై తీరిద్ది. వీడు అద్భుతాలు సృష్టించేది ఇంట్లోపల, ఇసుక కలిగిన ఇంట్లోపల వచ్చి ఏం చేసుకున్నాడు? పడుకున్నాడు, మంచం పెట్టుకున్నాడు, సూపర్గా ఉన్నాడు. కానీ ఏమైందో తెలుసా? ఇంతకు ముందు కట్టించిన ఇల్లుకి వచ్చే అదే శోధన ఈ ఇంటి పైన కూడా వచ్చింది. పైనుంచి ఏం పడడం ప్రారంభించింది? వర్షం పడడం ప్రారంభించింది, గాలి కొట్టడం ప్రారంభించింది, కింద నుంచి నీళ్ళేం చేయించింది? వరదగా పైకి లేగడానికి ప్రారంభించింది. ఏమై తీరింది? ఇసుకతో కట్టిన ఇల్లు ఏమై తీరుంటది? మాయ అయిపోయింది. ఏమైపోయింది? గాలి అయిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియలేదు. కట్టుకున్నాడు ఇసుకతో, ఎలా అతికించాడో తెలియదు. కానీ వర్షం వాన వరద గాలి వచ్చేసరికి మొత్తం ఏమైపోయింది? డుమ్. ఎక్కడికి పోయిందో ఏం లేదు, చరిత్ర లేదు, తెలియకుండా పోయింది. అయ్యో, అలాగైతే ఈ రాత్రి వేళ నేను చెప్పొచ్చేది వాక్యాధారంగా ఉన్నదే నిలబడి తీరేది. బుద్ధి కలిగేటట్టుగా ఉన్నవారే వారికి ఒక మంచి పునాది కలిగేది. బుద్ధి కలిగిన వారే కొన్ని దేవుని కొరకు కట్టుకొని నిలబెట్టుకోగలిగేది. అందుకే ఈ కాలంలో పరిశోధించండి, కట్టినవన్నీ వాక్యాధారంగానైనా కట్టబడింది, కట్టినవన్నీ క్రీస్తు పైనైనా కట్టబడింది, కట్టినవన్నీ నిలబడగలిగేటట్టుగానైనా కట్టినది. అందుకే నేను చెప్పొచ్చుచున్న మాటలు మన ఆత్మిక జీవితంలో కట్టుచున్నవన్నీ కూడా ఏమై తీరాలి? వాక్యాధారమై ఉండి తీరాలి. వాక్యములో నుంచి తొలగించి ఏవి కూడా ఏం చేయకూడదు. కొందరు వాక్యాధారము లేకుండానే కొన్నిటిని ఏం చేసేది ఉండదు. ఈరోజు అద్భుతంగా, ఈరోజు అందరూ నిన్ను తల మీద ఎత్తుకొని తిప్పుకు తిరుగుతారు.
ఈరోజు నువ్వు గొప్పోడివి మంచోడివి అని చెప్పి తిరుగుతావు, కానీ ఒక్కరోజు వస్తుంది వర్షం వాన చుడిగాలి నీ మీద పడుతుంది. అప్పుడు ఈ మొయ్యడానికి వచ్చినాడు ఒక్కడు రాడు. ఉన్నారా? అందుకే చాలా మంది ఈ కాలములో వాక్యాధారము కాని ప్రక్రియలోకి ఏం చేస్తున్నారు? తిరిగిపోతున్నారు. వాక్యాధారము కాని సాంప్రదాయాలు, వాక్యాధారము కాని ఆచారాలు, వాక్యాధారము కాని వివాహాలు, వాక్యాధారం కాని అనుబంధాలు, వాక్యాధారము కాని జీవిత విధానాలు, వాక్యాధారము కాని ప్రక్రియలను అలవాటు చేసుకుంటున్నారు. అయ్యో, ఈరోజు నీకు అది చాలా ఆనందం ఇచ్చి తీరొచ్చు, ఈరోజు అది ప్రజల సమక్షంలో నీకు గొప్పదనిపించి తీరొచ్చు, కానీ రేపటికి అది ఏం చేయదు. ఉన్నారా? అందుకే ఈ రాత్రి వేళ వాక్యాంశాలు వింటున్న దేవుని బిడ్డలకు ప్రత్యేకతగా చెప్పేది, వాక్యాధారం దాన్ని కాని దానిట్లో ఏం చేయకూడదు, తలదూచకూడదు, దౌత్యం చేయకూడదు, అలవాటు చేయకూడదు. నీకు అనిపించుచున్నది ఇది వాక్యాధారం కాదు, అలాగైతే వెంటనే దాన్ని వదిలేయండి. ఉన్నారా? ఇది వాక్యము ప్రోత్సహించట లేదు అని తెలిస్తే వెంటనే దాన్ని ఏం చేయండి? వదిలేయండి. నాకు వద్దు నాయన. నువ్వు తాగుడు ఎందుకు మానేశావు? నువ్వు సిగరెట్ ఎందుకు మానేశావు? నువ్వు కిల్లి తాగడం ఎందుకు కిల్లి తినడం ఎందుకు వదిలేసావు? నువ్వు గుట్టుకాలు తినడం ఎందుకు మానేశావు? నువ్వు థియేటర్లకు వెళ్ళడం ఎందుకు మానేశావు? నువ్వు పాపం చేయడం ఎందుకు వదిలేసావు? నువ్వు దొంగతనం చేయడం ఎందుకు విడిచిపెట్టేశావు? నీకు తెలిసింది అది ఏం కాదు, వాక్యాధారం కాదు అని నీకేమైంది? అందుకేనా మీరు అవన్నీ వదిలేసింది? ఎవరు ఏం చెప్పలేదు. లేకపోతే ఎవరైనా మీకు గొంతు పీసుకేసి చెప్పారు, రే నువ్వు మాత్రం సిగరెట్ తాగొద్దురా, నువ్వు మాత్రం సినిమాకి వెళ్ళొద్దురా, నువ్వు మాత్రం ఏం చేయకూడదు, మందు తాగొద్దురా, ఎవరైనా గొంతు పీసుకేసి చెప్పారా? ఏమై తీరింది? అది నీకు అర్థమై తీరింది. అది వాక్యం చెప్పుతున్నట్టుగా కాదు, ఇది వాక్య పరిమితిలో ఉన్నది కాదు అన్నట్టుగా నీకేమైంది? ఆ అర్థమైన దాని ద్వారా నువ్వేం చేసుకున్నావు? తాగుడు లేని ఒక జీవితాన్ని కట్టుకున్నావు, వ్యసనాలు లేని ఒక జీవితాన్ని కట్టుకున్నావు, పాపముతో సంబంధం లేని ఒక ఆత్మిక విధానాన్ని రోజుకి రోజుకు నువ్వేం చేసుకున్నావు? ఉన్నారా నాతో కలిసి? నేను చెప్పినది మీకు అర్థమవుతున్నది అనుకుంటున్నాను. అలాగైతే ఆ కట్టుకొని వచ్చినది క్రీస్తుకు ఆధారపడేటట్టుగా వచ్చి తీరేది, క్రీస్తును గణపరిచేటట్టుగా వచ్చి తీరేది. దాని పునాదియు దాని మూల పై వరకు ఉన్నది మొత్తం ఎవరికి కనిపించి తీరుతుంది? క్రీస్తును వాక్యాన్ని చూపించేటట్టుగా ఉండి తీరుద్ది. అలాగైతే ఈరోజు ఆలోచించండి, నువ్వు బుద్ధి కలిగేటట్టుగా కట్టుకుంటున్నావా, బుద్ధి లేకుండా కట్టుకుంటున్నావా? వాక్యాధారం లేకుండా నువ్వు కట్టుకుంటే అందరూ చెప్పారు వాడు గొప్పోడు రా, కానీ కట్టింది వాక్యం లేకుండా. అందుకే వాక్యం లేని దానిని దేవుని బిడ్డలు ఏం చేయకూడదు, ప్రోత్సహించకూడదు, అలవాటు చేయకూడదు. ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. ఈ కాలంలో అధిక శాతం మంది సేవకులు, దేవుని బిడ్డలు అధికంగా దేనికి ప్రాధాన్యత ఇచ్చేది? వాక్యం చెప్పేదాన్ని ప్రక్రియలో కాక వాక్య వ్యతిరేకతలో ఉండి ఏం చేస్తున్నారు? కట్టబడే సంఘాలు వాక్య వ్యతిరేకతల, కట్టబడుతున్న ఆత్మికులు వాక్య వ్యతిరేకత గలగా, కట్టబడుతున్న విధానాలు వాక్య వ్యతిరేకత కలిగేటట్టుగా అవి ఏం చెయ్యదు, నిలబడదు, వాటికేముండదు.
ఆయుష్ ఉండదు. అందుకే కదా బైబిల్ చెప్తున్నది, అలలు వలె కొట్టుకుంటే చెట్లు ఊగిపోతున్నట్టుగా కదా. వర్షం వాన వచ్చేటప్పుడు సముద్ర తీరమున కట్టబడిన పడవలు మీరు చూసారా? దానిని కట్టింది 50-50. సగం ఎక్కడుంది? నీటిలో. సగం ఎక్కడుంది? ఓడిలో. ఇలా కట్టాడు, ఇలాగ డ్యాన్స్ చేశాడు, వేసాడు. ఒకరోజు ఈ డ్యాన్స్ వేసేవాడు ఎక్కడికి వెళ్ళిపోయాడో, తర్వాత ఎతికి వెళ్ళినప్పుడు ఏం దొరికింది? ఈ డ్యాన్స్ ఆడి ఏ రాళ్ళకు గుద్దుకున్నాడో, ఏ అలలకి గుద్దుకున్నాడో, చివరికి దొరికిన ముక్కలు మాత్రమే. పడవ ఏమైపోయింది? పొడి అయిపోయింది. అందుకే రాత్రి వేళ నేను చెప్పొచ్చిన మాట, దేవుని బిడ్డలుగా వాక్యాధారములోకి తిరిగి రావడానికి ప్రయత్నం చేయండి. వాక్యాధారములో తిరిగి వచ్చు జీవితాన్ని రోజు ఏం చేయండి? కట్టుకొని రండి. నీ పిల్లలను వాక్యాధారంగా కట్టుకో, నీ ఇంటిని వాక్యాధారంగా కట్టుకో, నీ సంఘాన్ని వాక్యాధారంగా కట్టుకో, నీ ఆత్మిక జీవితాన్ని వాక్యాధారంగా కట్టుకో, నీ సంపాదనను వాక్యాధారంగా కట్టుకో, నువ్వు చేరాల్సిన పరలోక నిమిత్తం వాక్యాధారంగా కట్టుకో. లేకపోతే ఏమై తీరొచ్చు? కట్టినవన్నీ పనికి రాకుండా ఉండి తీరొచ్చు. నీ ప్రయాసం వ్యర్థం కాకూడదు. నీ ఆత్మిక జీవితం పనికిరాని స్థితిగతినిచ్చి తీరకూడదు. అందుకే ఈ రాత్రి వేళ నీవు ఆత్మీకతలో కట్టిన వాటిని అన్నిటిని ఒక్కసారి ఏం చేసుకో? పరిశోధించుకు చూడు. ఒక్కసారి దాని యొక్క నిలకడను ఒక్కసారి ఏం చేయి? ఒక్కసారి పరిశోధించి చూడు. చాలా మంది దానిని ఏం చేయట్లేదు, పరిశోధించటం లేదు. అందుకే ఈ వాక్యోపదేశములో ఈ 2 పునాదుల గురించి, 2 మనుషుల గురించి, 2 ఇల్లుల గురించి చెప్పడానికి ఉన్న కారణం ఏంటిదో తెలుసా? దేవుడు కూడా మనలో నుంచి ఆశించేది, మన ఇల్లు ఏ రీతిగా ఉన్నదో పరిశోధించాలి, మన పునాది ఎలాగున్నదో పరిశోధించి తీరాలి, మన ఎదుగుదల ఎలాగున్నదో పరిశోధించి తీరాలి. ఆ పరిశోధన నిన్నేం చేయొచ్చు? వాక్యాధారంగా నిలబెట్టి తీరొచ్చు. వాక్యాధారంగా ఉంటే, బుద్ధి కలిగిన వాడిగా ఉంటే దాని యొక్క సత్తు నీకేం చేసి తీరొచ్చు? కనబడి తీరొచ్చు. వాక్యాధారం కాని ప్రక్రియలో ఉంటే అదేం చేయొచ్చు? నష్టాన్ని ఇచ్చే ప్రక్రియలోకి మారి తీరొచ్చు. అందుకే మన దేవుని బిడ్డలుగా మన జీవితంలో ఏం వస్తాయి? వర్షం లాంటి సమస్యలు వస్తాయి, గాలి లాంటి సమస్యలు వస్తాయి, వరదల్లాంటి సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, రోగాలు వస్తాయి, అప్పులు పాలైన స్థితిగతి వస్తాయి, ఇల్లులు విడిచిపెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తాయి, దేవుని యొక్క బిడ్డలు పరిగెట్టాల్సిన స్థితిగతి వస్తాయి. కానీ వాక్యాధారంగా ఉన్నవారే ఏం చేసేది? నిలబడగలిగేది. వాక్య పరిమితిలో జీవితాన్ని క్రమపరిచిన వాడే ఏం చేసుకోగలిగేది? క్రీస్తు కొరకు నిలబడగలిగేది. అందుకే కదా పౌలు జీవితములో వచ్చిన శ్రమలు ఒక్కసారి పరిశోధించాలి. ఎన్నోసార్లు పౌలు దొంగల చేతిలో పడ్డాడు, ఎన్నోసార్లు ఓడలో ప్రయాణం చేసి ఓడ ఇరిగిపోయి తీరింది, ఎన్నోసార్లు సముద్రము లోపల ప్రయాణం చేసి ఉప్పు నీళ్ళు మొత్తం తాగాడు, ఎన్నో సమయాల్లో ఎన్నో దెబ్బలు కాసుకున్నాడు, ఎన్నో సమయాల్లో ఆయన ఏం చేసుకున్నాడు? రోగిగా మారాడు. ఎన్నెన్నో సమయాల్లో తన జీవితం ఏమై తీరింది? ముందుకు కొనసాగలేని పరిస్థితి వచ్చింది. అయినా కూడా ఆయన దేవుని కొరకు ఏం చేయగలిగాడు? అడి పునాదిలో నుంచి పై వరకు నిలబడి తీరగలిగాడు. కారణం ఏంటిది? వాక్యాధారంగా ఉన్నాడు కాబట్టి, వాక్యాధారంగా కట్టుకున్నాడు కాబట్టి. అందుకే ఈరోజు రాత్రి వేళ పరిశోధించాలి. వాక్యాధారంగా కాని దానిని వాక్యాధారంగా మార్చుకో. వాక్యాధారములో తిరిగి కట్టుకో, వాక్యాధారంగా తిరిగి స్థాపించేసుకో.
వాక్యాధారంగా తిరిగి నిలబెట్టేసుకో. దాని నిమిత్తమే యేసయ్య నిన్ను ఏం చేసేది? రక్షణ ఇచ్చి పిలిపించింది, నేను మారు మనసిచ్చి నిలబెట్టింది. నేను ఆత్మీక పరిపక్వతలో నిలబెట్టి తీరేది నువ్వు బుద్ధి కలిగిన వాడిగా మారాలి. నీ భవిష్యత్తును నీవేం చేయాలి? సంరక్షించి తీరాలి. పరిజ్ఞానం కలిగేటట్టుగా ఏం చేయాలి? అన్ని పనులు చేసి తీరాలి. నోహావు గురించి చెప్పిన మాట, నోహావుతో దేవుడు చెప్పారు, నాయనా నీవు ఏం చేయాలి? నా కొరకు నీవేం చేయాలి? ఒక ఓడను నిర్మించి తీరాలి. ఓకే దేవుడా, నేను ఓడని నిర్మించేస్తానని చెప్పి వెళ్ళిపోలే. బదులుగా దేవుడు చెప్పిన కర్రలను ఎంచుకుంటూ, దేవుడు చెప్పిన ఆకృతి ప్రకారంగా, దేవుడు చెప్పిన కొలత ప్రకారంగా, దేవుడిచ్చిన ప్రక్రియ ప్రకారంగా ఆయన ఏం చేసుకున్నాడు? ఓడను కట్టుకున్నాడు. ఆ కట్టుకున్న ఓడ పని పూర్తి అయ్యింది. సమయం తీసుకుంది కానీ పని పూర్తి అయ్యింది. కానీ ఆ ఓడ బలమైనదా బలము లేనిదా ఎప్పుడు అర్థమై తీరింది? వర్షం పడేటప్పుడు అర్థమై తీరింది. ఎప్పుడు అర్థమై తీరింది? ఆ ఓడ నిలబడి తీరిందో అని. వర్షం రోజుకు రోజుకి పెరిగి ఏమై తీరింది? వరద రావడం ప్రారంభించింది. వర్షం మాత్రం కాదు, వర్షంతో పాటు ఈ పడవకు ఏం లేదు? ఇంజిన్ లేదు. ఏం లేదు ఈ పడవకి? పడవకి ఇంజిన్ లేని పడవ ఎలా గతిస్తుంది? ఏటు పడదా వెళ్ళిపోద్ది. దాని కొరకు దేవుడు ఏం చేశారు? గాలినిచ్చి పంపించారు. ఈ గాలి వేగతలో ఈ పడవ ఏం చేసింది? దేవుని వాక్య పరిమితిలో ఉన్న ఇంజిన్ ని ధరించింది. దేవుని యొక్క వాక్య పరిమితిలో ఇంజిన్ ఏమై తీరింది? క్రీస్తు అడుగుజాడలో నీటి పైన ఏమై తీరింది? మెల్లిమెల్లిగా ఎదుర్కొంటూ 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 దాటుకుంటూ దేనిని కూడా గుద్దుకోకుండా, ఏ రీతి కలిగిన నాశనం కలగకుండా ఈ పడవ ఏమై తీరింది? నాకు చాలా ఆనందం అనిపించే ఒక ప్రక్రియ ఏంటో తెలుసా? కట్టుకున్న వండ్రకి ఆ నీళ్ళకి మునిగి చచ్చిపోయాడు. కానీ ఆ పడవ లోపల ఉన్న ఒక్కలకి కూడా ఏం కాలే, ఏ రీతి కలిగిన హాని జరగలే. ఆ ఓడలో ఎవరు లేరు, ఇంజిన్ లేదు. ఆ ఓడని నడిపించే ఎవరు లేదు, కెప్పితాన్ లేడు. ఆ ఓడను నడిపించే ఎవరూ లేరు. కానీ అదృశ్యముగా, కనబడలేని విధానముగా త్రియేక దేవుడు ఆ ఓడనేం చేసింది? నియంత్రణ పరిచి ఇంజిన్ గా మారి ఆ ఓడనేం చేసింది? మెల్లిమెల్లిగా నీటి పైన తీసుకెళ్లి తీరింది. అలాగైతే దేవుని వాక్యాధారముగా ఉండి కట్టుకున్న ఓడ ఇరగకుండా ప్రయాణం చెయ్యగలిగింది. ప్రయాణం చేయడం మాత్రం కాదు, ప్రయాణం చేసి 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 1 సంవత్సరం 10 రోజులు గతించిన తర్వాత ఈ ఓడ ఏం చేసింది? మెల్లిమెల్లిగా వెళ్ళి ఎవరికి ఏ హాని రప్పించుకున్న విధానంగా ఒక చోట్ల వెళ్ళి ఏం చేసింది? ఆ బ్రేక్ కొట్టింది, ఆగి తీరింది. అందుకే నేను చెప్పొచ్చిన మాట, నోహావు కట్టించిన దానిని వాక్యాధారంగా కట్టుకున్నాడు కాబట్టి ఏ గాలి వాన దానిని ఏం చెయ్యలే, ఎర్రగొట్టి తీరలే. దాని ఒక్క మొక్క కూడా ఏం కాలే, పొడై తీరలే. కారణం ఏంటిది? వాక్యాధారంగా ఉంది, క్రీస్తు పైన ఆధారము చెందేటట్టుగా ఉండి తీరింది. అందుకే దానికి ఏమై తీరింది? నిలకడగా ఉండేటట్టుగా ఉన్న ఒక విధానం కలిగి తీరింది. అందుకే ఇప్పుడు కూడా ప్రపంచ వ్యాప్తిలో ప్రజలకి ఆశ్చర్యమే, ఎలాగా ఈ ఓడ ఏం చేసింది? ప్రయాణం చేసింది. అలాగైతే రాత్రి వేళ నీ ఆత్మిక జీవితంలో కట్టుకున్న దానిని ఒకసారి ఏం చేసుకో, పరిశోధించుకో. నువ్వు కానుకలు దేవునికి ఇచ్చి కట్టుకుంటున్నావు, కొన్ని నువ్వు ఉపవాసం చేసుకుంటూ కొన్నిటిని కట్టుకుంటున్నావు, నువ్వు ప్రార్థన చేసి కొన్నిటిని కట్టుకుంటున్నావు,
నువ్వు సువార్త చేసి కొన్నిటిని కట్టుకుంటున్నావు, నువ్వు వాక్యం చదివి కొన్నిటిని కట్టుకుంటున్నావు, నువ్వు ఆత్మశక్తిలో మునిగి తేలి అభిషేకం పొంది కొన్నిటిని కట్టుకుంటున్నావు. ఆ కట్టినవన్నీ బలం చెందినది, కదిలింపు లేనిది, పునాది కల్పించేది, చిరకాలం నిలబడగలిగేది. అలాగైతే ఎంత అధికంగా దీనిని బలపరిచి కట్టుకుంటాం. ఈయన కట్టించింది ఒక ఇల్లే, నువ్వు కట్టించింది ఎన్ని ఇల్లులు? ముందు నీ ఇల్లుని నువ్వు గట్టిగా కట్టుకో, వాక్యాధారంగా కట్టుకో. తర్వాత మిగతా వాళ్ళ ఇల్లుని ఏం చేసుకో. నీ ఇల్లు ఇసుకతో కట్టేసి వేరే వాడికి చెప్తాను, నాయనా నువ్వు రాయితో కట్టరా. చాలామంది మేస్త్రులు ఉన్నారు, వారి ఇల్లు వారు ఏం చెయ్యరు, శుభ్రంగా కట్టరు. పరాయి వాళ్ళ ఇల్లు మొత్తం కట్టించేస్తారు. తర్వాత అందరికీ ఈ ఇల్లు నేను కట్టించాను, ఈ ఇల్లు ఎవరు కట్టించారు? నేను కట్టించాను. ఏది నీ సొంత ఇల్లు? ఏది లేదు, నేను కట్టించలేదు. అరే నీ ఇల్లు నువ్వు కట్టించకుండా ఊరు వాళ్ళందరికీ ఇల్లు కట్టించేది, అది నేను కట్టించాను, ఇది నేను కట్టించుకొని చెప్పడం ఏంటి? ఉన్నారో లేదా నాకు తెలియట్లేదు. అందుకే ఆత్మిక తరగతిలో ఉండి నీ ఇల్లుని నీవు కట్టుకో. నీ ఇంట్లో ఉన్న ఒక్కొక్క వస్తువు దేమై తీరాలి? ఆత్మీకతలో ఉండి కట్టబడేటట్టుగా ఉండి తీరాలి. నీ ఇంట్లో ఉన్న పిల్లలు ఆత్మీకతలో కట్టబడిన వారై ఉండాలి. లేకపోతే దాని యొక్క స్థిరత్వం ఏమై ఉండి తీరదు, చిరకాలం ఉండి తీరదు. అందుకే మనం పాటలు పాడుతుంటక్కడ చిరకాల స్నేహితుడా అని పాటలు పాడేస్తాం. కానీ ఆ పాట పాడుతున్న నీవు చిరకాలం ఆ దేవునితో స్నేహబంధం పెట్టుకుంటావా? లేక రోగం వచ్చినప్పుడు నాకు నువ్వు వద్దు ఏదయ్య అని చెప్పేసి పారిపోతావా? అప్పులు పాలైన స్థితిగతులు నాకు నువ్వు వద్దు దేవా, నువ్వు నాకు నీతో స్నేహబంధం నాకు వద్దు వెళ్ళిపోతానని చెప్పేస్తావా? అందుకే రాత్రి వేళ నేను చెప్పొచ్చేది, వాన వస్తుంది, వర్షం వస్తుంది, గాలి కొడుతుంది, సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కరువులు వస్తాయి, అప్పులు పాలైన స్థితిగతి వస్తాయి. అందరూ నిన్ను ఒంటరిపరుస్తారు, ఎవరు నీ తోడుగా ఉండకపోవచ్చు, ఏ స్థితిగతి కలిగిన ఆధారం నీకు దొరికి తీరకపోవచ్చు. కానీ వాక్యం అనుసరించి ఉంటే దేనికి నువ్వు భయపడలేవు. ఏవి నిన్ను కదపదు, ఏవి నిన్నేం చెయ్యవు, అడ్డుపరచవు. అందుకే ముందు నీవు వాక్యాధారంలోకి తిరిగిరా, వాక్యాధారంగా నిన్ను నీవు కట్టుకో, నిన్ను నీవు నిలబెట్టుకో, తర్వాత నీకున్నవన్నిటినీ నిలబెట్టుకో. అందుకే రాత్రి వేళ ఒక్కసారి హృదయపూర్వకంగా దేవునికి చెప్దాం, దేవా నేను కట్టుకున్నది అన్ని రాతితో కట్టబడేటట్టుగా సహాయం చెయ్యండి అని ఈ రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో అప్పగించుకుందాం. ఈరోజు నీవు కట్టుకున్నది ఇసుకతో ఉన్నదైతే, వాక్యాధారము కానిదైతే దానిని ఈరోజు ఏం చేసుకో, తిరిగి వాక్యాధారంగా కట్టేసుకో. తిరిగి వాక్యం చెప్పిన ప్రక్రియలోకి మార్పు చెందేసుకో. ఇసుకని మార్చేసి బండరాయిని ఎంచుకో, క్రీస్తును మూలరాయిగా పెట్టుకొని ప్రారంభించు. క్రీస్తు పైనుండి క్రీస్తును మూలరాయిగా పెట్టి ఒకటి పైన ఒకటి, ఒకటి పైన ఒకటి, ఒకటి పైన ఒకటి వాక్య పరిమితిలో కట్టుకుంటూరా, నిలబడి తీరిద్ది. నిన్నెవరూ కదపలేరు. నువ్వు బుద్ధి కలిగిన వాడిగా ఉండి తీరొచ్చు. నీ కట్టుబాటు దేవునికేం చేస్తుంది, రుజువు పరిచేటట్టుగా ఉండి తీరిద్ది. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకుందాం, దేవుని చెప్తాం, దేవా నేను నా ఆత్మీక జీవితాన్ని ఒక్కసారి పరిశోధిస్తున్నాను. నేను ఆత్మీకతలో కట్టుకున్నదాన్ని వాక్యాధారముగా ఉన్నదా లేదా ఈ రాత్రి వేళ ప్రార్థన చేసేటప్పుడు పరిశోధించుకుందాం. అందుకే తలను వంచుకుందాం, అప్పగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవానికి వందనాలు. ఈ రాత్రి వేళ నీ వాక్యాంశాల్లో నుంచి ధ్యానించుటకు, నేర్చుకునేటకు, చదువుటకు నీవిచ్చిన గొప్ప భాగ్యం బట్టి వందనాలు. దేవా ఈరోజు మేము కట్టుకున్నవన్నిటిని ఒక్కసారి పరిశోధించుచున్నాం.
వాక్యాధారంగా కట్టబడినవి ఏవైనా ఉంటే మాకు గుర్తు పెట్టించండి దేవా. తిరిగి వాక్యాధారంగా కట్టుకోవడానికి సహాయపరచండి. బుద్ధిహీనతలో నుంచి బుద్ధి కలిగే స్థాయిలోకి మమ్మల్ని మార్చండి దేవా. మేము కట్టినవన్నీ కూడా రాయతో కట్టబడినట్టుగా ఉండి తీరాలి. క్రీస్తు పైన కట్టబడేటట్టుగా ఉండాలి. దేవుని ద్వారా నడిపించబడేటట్టుగా ఉండి తీరాలి. దాని కొరకు ఈ రాత్రి వేళ మేము మమ్మల్ని అప్పగించి తీరుతున్నాం దేవా. మా కట్టుబాటును ఒక్కసారి పరిశోధనకు అప్పగించుచున్నాం దేవా. నా పైన రోగములను పంపించు దేవా. నా పైన కరువులను పంపించు దేవా. నా పైన శోధనలు పంపించండి దేవా. నా పైన ఇబ్బందులను పంపించండి దేవా. నేను వాక్యాధారములో ఉండి తీరుతాను. వాక్యాధారములో కట్టబడి ఉండి తీరుతాను. వాక్య పరిమితిలో జీవితాన్ని క్రమపరిచి ఉండి తీరుతాను దేవా. నన్ను నీవు సహాయపరచాలి. నీ సహాయము, నీ తోడు, నీ ఆశ్రయం నాకు కావాలి దేవా. రాత్రి వేళ మేమందరం దేవుని యొక్క వాక్య పరిమితిలో ఉండి ఒప్పుకుంటున్నాము దేవా. మా కట్టుబాటు కొన్ని కరెక్ట్ లేదు దేవా. కట్టుబాటులో కరెక్ట్ ఊటకు మమ్మల్ని సహాయపరచండి. ఈ రాత్రి వేళ మాతో వాక్యాంశాలతో మీరు మాట్లాడినందుకు వందనాలు. హృదయాన్ని తాకినందుకు వందనాలు. కదిపినందుకు వందనాలు. దీవెనలతో నింపినందుకు వందనాలు. సహాయపరిచినందుకు వందనాలు. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు వాక్యం ఆలకించిన సకల బిడ్డలతో దేవాని రెండో రాకడ వరకు తోడయుందును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అమ్మా.